భాగ్యమైతే శ్రీలక్ష్మిని తీసుకొని చాలా స్పీడ్‌గా రామరాజు ఇంటికైతే వస్తూ ఉంటుంది. "అమ్మ వదిలమ్మ" అని చెప్పేసి శ్రీవల్లి అన్నా సరే భాగ్యలక్ష్మి అయితే సీరియస్‌గా వస్తూ ఉంటుంది. అది చూసి "ఏంట్రా భాగ్యం రామరాజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది" అనైతే అనుకుంటూ ఉంటుంది భద్రావతి. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. "అన్నయ్య గారు ఏంటండి ఈ వరస" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "ఏమైందమ్మా" అని అనేసరికి "నాకు ఇది నీ పెద్ద కొడుకుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అంటుంది. ఆ విషయం తేల్చుకోవడానికే వచ్చాను" అని అనేసరికి చందు అయితే శ్రీవల్లి కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి అయితే నాకు ఈయన బాగా చూసుకుంటాడని నమ్మకం వచ్చింది. కానీ మా అమ్మ ఇలా అంటుంది. నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీవల్లి అందరిలో. అలా అనేసరికి భాగ్యలక్ష్మి అయితే శ్రీవల్లి కాసి చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదండి వరస అని చెప్పేసి అయితే భాగ్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి వేదవతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చందు అయితే శ్రీవల్లి కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి ఎంతైనా మీ పెద్ద కొడుకునే పెళ్లి చేసుకుంటాను అంటుంది. లేదంటే పెళ్లి చేసుకోను అంటుంది. అసలు ఏంటి విషయం తేల్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి భాగ్యలక్ష్మి అయితే రామరాజుతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి రామరాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ శ్రీవల్లి వైపైతే చూస్తూ ఉంటాడు. ఇక వేదవతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భాగ్యలక్ష్మి ఆడిన మాటలకి. ఇక నర్మదా, ప్రేమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బావగారి సంబంధం మళ్ళీ అవుతున్నందుకు. ఇక సాగర్, తిరుపతి వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇదేదనేది తేల్చడానికే ఇక్కడికి వచ్చానండి. నేను బాధపడలేక ఇదేదో తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే భాగ్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక భాగ్యలక్ష్మి ఆడిన మాటలకైతే వేదవతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చందు వైపు, శ్రీవల్లి వైపు.